నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఏ నామాలు పఠించడం ద్వారా శత్రుదోషాలు తొలగిపోతాయో, సంతానపరమైన సమస్యలు తొలగింపజేసుకొని సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిలో ఒక ప్రత్యేకమైన నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం దేవసేన పతయే నమః. ఈ నామం చాలా శక్తివంతమైంది. ఈ నామాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఓం దేవసేన పతయే నమః అంటే దేవసేనకు భర్త అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం అని అర్థం. దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపిస్తాడు. ఈ దేవసేననే షష్ఠీదేవి అనే పేరుతో పిలుస్తారు. ప్రకృతిలో 6వ భాగం ఈమెకు కేటాయించబడింది. షష్ఠీదేవి ఎప్పుడూ కూడా నిరంతరము వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. షష్ఠీదేవి చేతిలో శుభాలను ప్రసాదింపజేసే ఒక కొమ్మ ఉంటుంది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది. షష్ఠీదేవి చుట్టూ ఎప్పుడూ చిన్నపిల్లలే ఉంటారు. అంటే సంతానపరమైన దోషాలు తొలగింపజేసే శక్తి షష్ఠీదేవికి ఉంటుంది. అందుకే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడంతో పాటుగా షష్ఠీ కవచాన్ని లేదా షష్ఠీ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా జాతకంలో ఉన్న సంతాన దోషాలన్నీ తొలగిపోయి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాంటి షష్ఠీదేవికి, అలాంటి దేవసేనకు పతి కాబట్టి ఓం దేవసేన పతయే నమః అంటూ సుబ్రహ్మణ్య నామాన్ని పఠించుకుంటే సంతాన దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఓం దేవసేనాపతయే నమః అనే నామంలో ఓం దేవ సేనాపతయే నమః అనే అర్థం కూడా ఉంది. అంటే దేవతలందరి సైన్యానికి అధ్యక్షుడు అని అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ సైన్యానికి అధ్యక్షుడిగా ఉండి తారకాసురుడు, సూరపద్మాసురుడు అనేటటువంటి రాక్షసుల మీద విజయం సాధించాడు. కాబట్టి ఓం దేవ సేనాపతయే నమః అనే అర్థంలో శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, శత్రువుల మీద విజయం సాధించటానికి ఈ నామం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఇంట్లో దీపారాధన చేశాక మంగళవారం ఓం దేవసేనాపతయే నమః అనే నామాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల సంతానపరమైన దోషాలు తొలగిపోతే, షష్ఠీదేవి అనుగ్రహం వల్ల సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి, శత్రువుల మీద విజయం సాధించటానికి ఓం దేవసేనాపతయే నమః అనే నామం విశేషంగా సహకరిస్తుంది. ఇలా సుబ్రహ్మణ్య నామాన్ని పఠించటం, సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందార పూలతో పూజించటం, సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర 6 ఒత్తుల దీపాన్ని వెలిగించటం, కందులతో తయారు చేయబడిన పదార్థాలను నివేదనగా చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురు సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, గురు సంక్రమణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీచక్రోపాసన చర్చ చేస్తుంటే బయట చక్రం ఆరాధన మంచిదే, పాపాలు పోగొడితే ఇప్పటికీ అమ్మదైతే ఇస్తుంది. కానీ ఆ పరాయోగంతో, అంతర్యాగంతో సాధన చేస్తూ మనలో మనం అంతర్ముఖులం అవుతూ ఎన్ని లభిస్తున్నా వాటికి చలించకుండా, అటువైపు మనస్సు పెట్టకుండా పరతత్వం చేసే సాధకులు కొందరుంటారు. వాళ్ళు ఒక్కొక్క ఆవరణని దాటిన వాళ్ళు 8 ఆవరణలు దాటుతారు. వాళ్ళు 8 ఆవరణలు అమ్మ వెలుగులేని ప్రతిశక్తిని గౌరవిస్తేనే దాటిపోతారు. వారు దాటారో లేదో అనేది వారి స్థితి మరొక సిద్ధపురుషుడు తెలుసుకోగలడు. నువ్వు చెప్పగలవా అన్నట్టు పీఠాధిపతి. అమ్మ దైవాలు చెప్పగలను అన్నారు. తన స్థితి అని అడగట్లే. ఇప్పుడు ఎవరైనా బిందువు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరున్నారని చెప్పారటండి రాఘవేంద్ర శాస్త్రి గారు. సరే, వారెవరో తర్వాత చెప్తే నేనంతా దాకా వచ్చానని. మీరు 4వ ఆవరణ వరకు వచ్చారండి అని చెప్పారు. ఇక్కడ 4వ ఆవరణ అంటే సామాన్యమా? అది వెళ్ళడమే చాలా ఉత్కృష్టం. గుమ్మం దాటిశారు వాళ్ళు. మరి బిందువు దాకా వెళ్ళిన ఒక్కరు అన్నారే, వారెవరండి అని అడిగితే శ్రీ 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 చంద్రశేఖరేంద్రస్తి మహాస్వామి వారు అని చెప్పారండి. అందుకే ఆయన కామాక్షి, అపర కామాక్షి, ఆయన సామాన్యం కాదు ఇక్కడ. అందుకే అటువంటి స్థితి మామూలు అమ్మవారు అంతఃపుర కాంత అంటే ఇది. అంతేగాని ఎదురుగా కూర్చున్న మహిమానుమతి స్త్రీ కాదు అమ్మంటే. పురారాతే అంతఃపురం అంటే అంత దహరాకాశ మధ్యంలో హృదయంలో ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకం అత్యంత దివ్యంగా భావించడం వల్ల చెప్పడం జరుగుతుంది. అందుకే నువ్వెవరవమ్మా? గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విదః
హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఎంతవరకు చెప్పిన అమ్మవారు లక్ష్మ, దుర్గా, సరస్వత ఎవరివిడ అంటే అమ్మ నిన్నే గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం. ద్రుహిణి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ఇల్లాలైన పలుకుల తల్లిగా నిన్నే ఆగమవేత్తలు చెప్తారు. ఆ నిన్నే హరే పత్నీం పద్మాం, విష్ణుపత్ని లక్ష్మిగా చెప్తారు. ఆ నిన్నే హర సహచరీం అద్రితనయాం, ఆ రుద్రుని సహచారిణివైన పర్వతరాజపుత్రిగా చెప్తారు. ఎందుకు మూడు నువ్వా? మూడు నువ్వే, కానీ మూడు మాత్రమే కావు నువ్వు. తురీయా కాపిత్వం, ఈ సృష్టి స్థితులకు అతీతమై జాగ్రత్త స్వప్న సుషుప్తులకు కూడా అతీతమైన తురీయా భూమికనందు ఉన్నటువంటి దురధిగమ నిస్సీమ మహిమా, హద్దులేని మహిమల కలిగిన తల్లివి. మహామాయవై విశ్వాన్ని నడుపుతూ ఉంటావు నువ్వు. నీ స్వరూపము పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మ యొక్క పట్టపురాణివి. హిందూ ధర్మంలో పరబ్రహ్మము ఒక్కడే, ఆయన శక్తి ఒక్కటే. ఆ పరబ్రహ్మము తన శక్తితో సృష్టి స్థితిలో చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు అవుతున్నది. అప్పుడు ఆ శక్తి సరస్వతి, లక్ష్మి, పార్వతిగా ఉన్నది. కనుక ముగ్గురులో మనం ఎవరు నమస్కరించినా ఆ పరబ్రహ్మమును, ఆ శక్తిని నమస్కరిస్తున్నామని తెలుసుకోవాలి అని ఆ ప్రతిపాదన చేశారు. అందుకు లలితాంబికను స్తుతిస్తూ ముగురమ్మల మూలపుటమ్మ అన్నారు. ఇదే భావం కనకధారా స్తోత్రం చేస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శస్యేకర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలుషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. 6 ఏళ్ల శంకరులు ఏం చెప్పారో తాను పండిన వయస్సులో చెప్పిన, ఆయన పండిన వయస్సు అంటే 16 ఏళ్ళు 32 మధ్యలో రాశారు. ఇది అదే ఆయనకు పండిన వయస్సు. అప్పుడు కూడా అదే చెప్పారంటే 6 ఏళ్లకే పండిపోయిన వాడని మర్చిపోవద్దు. ఇక్కడ అదే భావం అక్కడ ప్రకటింపబడుతున్నది. కనకధారా స్తోత్రానికి, శ్రీ విద్యకి, సౌందర్యలహరికి ఒక సమతులనాత్మక పరిశీలన చేయాలంటే అదో ప్రవచనం మొత్తానికి. ఈ శ్లోకం ద్వారా దాన్ని కూడా మనం స్మరణలోకి తెచ్చుకుంటూ చివరిగా నీరాజనం అంటే 3 నీరాజనాలని చెప్పుకున్నాం, 2 నీరాజనాలు చెప్పిస్తాం. మొదటి 2 నీరాజనాలు గుర్తున్నాయా? భవానిత్వం అని ఎవరు చేరుకుంటున్నారో వాళ్ళు బ్రహ్మేంద్రాదులు ఇచ్చే నీరాజనం పుచ్చుకుంటారంటాడు. అలాగే అనిమాది మయూఖములతో ప్రకాశించే నిన్ను అహం అని ఎవడైతే భావన చేసి ఆరాధిస్తాడో వాడు ప్రళయకాలపు అగ్ని ఇచ్చే నీరాజనాన్ని పొందుతున్నాడు అన్నారు. ప్రళయకాలపు అంటే జగత్తునంతటిని తగలబెట్టే అగ్ని, అది నీరాజనం ఇచ్చిందంటే వీడు జగత్తుతో పాటు తగలబడకుండా శాశ్వతమైన బ్రహ్మమునందు ఐక్యమవుతున్నాడు అని అర్థం. 2 నీరాజనాలు అయ్యాయి. ఇప్పుడు భక్తిపూర్వకమైన నీరాజనం, సౌందర్యలహరి నీరాజనం. అత్యద్భుతమైన ఒక శ్లోకం ఇస్తున్నారు చివరిగా. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలలవై అర్ఘ్యరచనా స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భి తవ్యజని నివాచాం స్తుతిరియం. ఉదాత్తమైన శ్లోకం ఇది. మరి ఆఖరి శ్లోకం కదా, పరాకష్టే. అమ్మా నీ వాక్కులతోనే నీకు ఈ స్తోత్రం చేస్తున్నానమ్మా అన్నారు. ఇక్కడ స్తోత్రం అంటేనే వాక్కులు. ఈ వాక్కులు ఎక్కడివి? నీవే, నావికో. ఇది ఎలాంటిది అంటే సముద్రంలో నీళ్లు తీసుకుని సముద్రానికి అర్ఘ్యం ఇచ్చినట్లే. ఎంత బాగున్నది. సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తున్నావు. ఎక్కడ నీళ్లు? అవే. గంగానదికి వెళ్ళి గంగానదికి అర్ఘ్యం ఇస్తున్నావు. దేనితో? ఆ నీళ్లతోనే. ఎంత ఉంది గంగానది? నువ్వు ఇచ్చే అర్ఘ్యం ఎంత? అంత గంగానదులు నువ్వు తీసేందుకు దోషుడు. లేకపోతే 3 సార్లు 30 సార్లు, అంతే కదా. ఎంత తీసినా అందులో కొంతేగా. కనుక మన పలుకులు అనంతమైన అమ్మ ఇచ్చే పలుకుల్లో శక్తులు అల్పములే. అది కూడా అమ్మవే, అది తెలుసుకో. ఇక్కడ ఈ భావం ఉండాలి. కానీ చెప్పే తీరు చూడండి ఎలా చెప్తున్నారు. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి. ఈయన మలయాళి, మర్చిపోవద్దు. మలయాళ దేశంలో నేటికి కూడాను వారి యొక్క ఓనం ఇవి జరిగినప్పుడు దివిటీలు వెలిగించి సూర్యుడికి చూపిస్తారు. ఇది ఆరాధన. ఎవరికి? సూర్యుడికి దివిటీలు వెలిగించి చూపిస్తారు. కానీ సూర్యుడికి దివిటీలు వెలిగించినట్లు ఈ స్తోత్రం నీకు ఇస్తున్నానమ్మా అన్నాడు. ఇక్కడ ఇది చెప్పడంలో సూర్యుడికి దివిటీలు అవసరమా? భక్తిలో భాగంగా అర్పణం చేస్తున్నారంతే. రెండవది చూడండి. ఇంకా సుధాసూతైశ్చంద్రోపల జలల వైరర్ఘ్యరచన. చంద్రకాంత శిలలు అని కొన్ని శిలలు ఉంటాయి.
ఇవి చంద్రుడి వెన్నెలు పడినప్పుడు వాటి మీద ఆర్ద్రత వస్తుందండి, నీరులాగా వాటి నుంచి హ్యూమిడిటీ బయటకు వస్తుంది. ఆ బిందువులన్నీ తీసుకుని అవి కొంచెం వస్తాయి, ఆ బిందువులతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా గొప్పది అని చెప్తారు ఇక్కడ. కనుక మొదట ఏం చెప్పారు? దివిటీలు వెలిగించి సూర్యుడికి నీరాజనమిచ్చినట్లు, చంద్రుని కాంతి వలన కరిగిన చంద్రకాంత శిలాల జలాలతో అర్ఘ్యమిచ్చినట్లు. మూడవది సముద్రము జలముతో సముద్రమునికి అర్ఘ్యమిచ్చినట్లు. 3 చెప్పారు ఆయన. ఇది ఒకటి చెప్తే చాలు కదండి అంటే 3 చెప్పారంటే ఎందుకో చెప్పారు ఆయన. ఇందులో మీరు గమనించవలసిన సాధన క్రమం. ఇవాళ మనం నమస్కరిస్తున్నామంటే, ఒక స్తుతి చేస్తున్నామన్నా, కూడా ప్రకటింపబడిందన్నా అమ్మ యొక్క అనంత శక్తిలోంచి కొంతే. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం. మంగళతత్వాల్ని మనం నిత్యం కూడా ప్రసరింపజేసుకోవడానికి మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి మన గృహంలో? నిత్యం కూడాను గృహం మంగళకరంగా ఉండటానికి ఇంటిని పరిశుభ్రంగా చేసుకున్న పిదప మీ ఇంటిలోని దేవతా మందిరం వద్ద దీపారాధన ఆచరించేటప్పుడు స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన చక్కగా తమలపాకు ఉంచి దానిపైన దీపపు కుందిని ఉంచి ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ పరంజ్యోతి తత్వంలో వెలుగొందేటువంటి దీపాన్ని చక్కగా వెలిగించిన పిదప ఆ దీపానికి 3 వైపులా కూడాను కుంకుమ బొట్లు ఉంచి కింద భాగాన పువ్వు ఉంచి నమస్కారం ఆచరించాలి. ఎవరైతే ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ప్రతినిత్యం కూడా ఆచరిస్తారో వారి ఇంట మంగళకరమైనటువంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతాయి. మంగళకరమైన ప్రభావాన్ని ప్రసాదించేది జగన్మాత అయినటువంటి శ్రీగౌరి కాబట్టి శ్రీగౌరీదేవికి సంబంధించినంత వరకు కూడాను ప్రతి మంగళవారం కూడాను సాయం సంధ్యా సమయంలో పెద్ద మనస్సుతో కూడినటువంటి ముత్తైదువులను తమ గృహానికి పిలిచి వారి యొక్క కంఠసీమన చక్కగా గంధం రాసి కాళ్లకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి చేతికి అక్షతలు ఇచ్చి తాంబూలం ఇచ్చి నమస్కారం చేస్తే చాలండి. మంగళగౌరీదేవి సువాసినర్చిత ప్రీత కాబట్టి ఆ యొక్క ముత్తైదువు యొక్క ఆశీస్సులు ఆ ఇంటి ఇల్లాలకు సర్వ సౌభాగ్యాల్ని ప్రసాదిస్తుంది. సౌభాగ్య కామేశ్వరిగా ఆమె విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడాను ప్రతినిత్యం కూడాను సౌభాగ్య కామేశ్వరి స్తోత్ర పఠనం పాటించటం సర్వవిధ శ్రేయోదాయకం అని చెప్పేసి శాస్త్రవచనం. శ్రీమత్కామేశ్వర ప్రేమభూషణాం అంటూ ప్రారంభించే ఆ శ్లోకాలు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రతి స్త్రీకి కూడాను ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి. దీన్ని మరి పాటించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषं
विश्वस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:37. తిథి పాడ్యమి రాత్రి 12:34 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 9:07 వరకు, వర్జం మధ్యాహ్నం 1:34 నుంచి 3:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13 వరకు, మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు, అమృతకాలం రాత్రి 12:12 నుంచి 1:59 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం. విశాఖ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతికరం. అలాగనే మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రతికరం. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ సంతానం మరియు లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయం ఏర్పడతాయి. అలాగే మంగళవారం కాబట్టి శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా 10 రకాల రుణాలు తీరి ఉత్తమగతులకు ఆటంకాలు తొలగుతాయి. రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా మన అప్పులు తీరిపోతాయి. మంగళవారం నాడు ఏ కొంచెమైనా అప్పు తీర్చినట్లయితే వీలైనంత తొందరగా అప్పు తీరేటువంటి అవకాశాలు పెరుగుతాయి. హనుమంతునికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఈ కార్యక్రమాల వల్ల విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాం కురు ప్రభు అనే మంత్రాన్ని జపించుకుంటే మనకు అసాధ్య కార్యాలు సాధించడం జరుగుతుంది. విశేషించి ధర్మరక్షణ లభిస్తుంది. నేటి ఆణిముత్యాలు. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. తను అరణ్యవాసానికి, తను రాజ్యం పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి మాటలు మందరే మాట్లాడందని తెలిసినటువంటి రామచంద్రమూర్తి మన అన్నగారు ఆ మందరిని చెనకకుండా విడిచిపెట్టి స్త్రీని చంపకూడదని ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి చెయ్యని పని తగుదునమ్మా అని నువ్వు నేను చేస్తే త్వాం మాం చేయవ, నిన్ను కాని నన్ను కాని కన్నెత్తి చూడడు రాముడు, మాట్లాడడు. రాముడు చూడకపోయినా మాట్లాడకపోయినా పర్వాలేదనుకుంటే చంపేయాడు, వదిలిపెట్టేశాడంతే. కత్తి కింద బారేసి పోతలకన్నాడు. రాముడు మాట్లాడంటే, రాముడు చూడ్డంటే అంత భయం ఆ తమ్ముళ్ళకి, అంత ప్రేమ వాళ్ళకి రాముడంటే. తిరిగి వచ్చారు. మహానుభావుడు అరణ్యవాసానికి ఎడుతున్నాడు. ఆ రాముణ్ణి తీసుకొద్దామని ఓ చెట్టు కింద కూర్చున్నాడు. గుహుడు వచ్చాడు. అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర అంటారు మహర్షి. అప్రమేయమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు భరతుడు. అటువంటి వాడి దగ్గర ఆయన తోడ పుట్టినటువంటి లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని రామచంద్రమూర్తితో ఎంత ప్రేమతో అనుగమించాడో ఆ విశేషాల్ని గుహుడు చెప్తుంటే ఎంతో ప్రేమతో అన్న గురించి, వదిన గురించి, లక్ష్మణుడు గురించి చెప్తున్నాడని చెవి ఒగ్గి విన్నాడు. ఇదిగోనయా తృణశైలం, అక్కడే వేశాం గడ్డితో పరుపు, మీ అన్న వదిన అక్కడే పడుకున్నారన్నాడు.
పాపం పరుగు పరుగున వెళ్ళాడు. ఆ గడ్డి అంతా తడిమి చూశాడు. ఇదిగో మా అన్నగారు ఇక్కడ పొర్లేరు. ఆయన పడుకున్నప్పుడు ఆయన శరీరంలో బరువైన అవయవాలు నొక్కుకున్న చోట సొట్టపడింది. ఏ వీపో తగిలిన చోట బరువు ఎక్కువై ఆ గడ్డి సొట్టపడి ఉండిపోయింది. మహానుభావుడు హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన నా అన్నగారు రామచంద్రమూర్తి ఈ గడ్డి మీద పడుకున్నాడా అని గబగబా చూశాడు. అక్కడక్కడ పట్టు దారాలు చుట్టుకుని కనపడ్డాయి గడ్డి మీద. బంగారం కొద్దిగా చిన్ని చిన్ని పోగులు, హారములలో ఉన్నటువంటి మణులు ఒరుసుకోవడం వల్ల వాటి యొక్క కొద్దిగా పొడి కనపడింది. గుండెలు బాదుకుని ఏడ్చాడు. అన్నయ్య, నేనే నిన్ను అనాథని చేశానన్నయ్య అన్నాడు. ఏమి వదిన గారు, కన్న తల్లితో సమానం. అటువంటి ఆవిడ గడ్డి పరుపు మీద ఆటవికుల మధ్యలో పడుకుందా? పట్టు చీర దారాలు చుట్టుకున్నాయా అంటే నా వదినమ్మ బట్ట మార్చుకోవడానికి అవకాశం లేక పట్టుబట్టతోటే హారాలతోటే ఈ శయ్య మీద పడుకుందా? లక్ష్మణుడు ధన్యాత్ముడు. వాళ్ళని సేవించాడా? రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్నాడా? ఎందుకొచ్చిన దిక్కుమాలిన తమ్ముణ్ణి, అన్నగారు అనాథలా బతకడానికి కారణమైన వాణ్ణి నేను బతకూడదని ఏడిచి స్పృహ తప్పిపోతే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ వచ్చి బెంగ పెట్టుకుని కౌసల్య ఒక మాట అంది కూడా, నాయన మిగిలిన వాడివి నువ్వు ఒక్కడివి, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నావు, ఇంత శోకించడం తగదు అని ఎంత ఓదార్చిద్దో. నేను ఏం చెప్పను చెప్పమంటే మీరు చదవండి రామాయణం. అబ్బా ఏమన్నదమ్ములు అనిపిస్తుంది. తీరా అదిగో ఆ పర్వత శిఖరం మీదే ఉన్నాడు రాముడు అన్నారు. ఆ పరుగు పరుగు పెడుతూ యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు. ఎప్పుడెప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి మా అన్నగారి పాదాల మీద పడిపోతానో, ఎప్పుడు మా అన్నయ్య పాదాలు నా తలకి తగులుతాయో, ఎప్పుడు మా వదినమ్మ పాదాల మీద పడిపోతానో, మా వదినమ్మ పాదాలు నా తలకి తగులుతాయో అప్పుడే నాకు శాంతి. యావన్న చరణౌభ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు మా అన్నకి పట్టాభిషేకం జరుగుతుందో, ఏనాడు మా అన్న ఠీవిగా సింహాసనం మీద కూర్చుని ఒక పాదాన్ని పాదపీఠం మీద పెడతాడో, ఏనాడు నేను వెళ్ళి మా అన్నయ్య పాదాల దగ్గర భృత్యుడిలా కూర్చుని ఆ పాదం ఎత్తి నా నెత్తి మీద పెట్టుకుంటానో ఆనాడు నాకు శాంతి. అప్పటి వరకు నాకు శాంతి లేదు. నేను ఇక్కడ అంతఃపురంలోనా, నా అన్నగారు అరణ్యంలోనా, నా వదినమ్మ అరణ్యంలోనా, ఎందుకొచ్చిన దిక్కుమాలిన తమ్ముడు రికమని అసలు అలా ఏడుస్తూనే ఉన్నాడు. అంత దూరంలో కనపడ్డాడు రామచంద్రమూర్తి. పరుగు పరుగున వెళ్ళి అన్నయ్య మీద పడిపోబోయాడు. అసలు ఏమి ప్రేమో ఆ ఘట్టాలు చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. గట్టిగా కౌగిలించేసుకుని భరతుణ్ణి ఎంత పొంగిపోయాడో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రా భరత అని. ఆ లక్ష్మణుణ్ణి భరతుణ్ణి చూసుకుని రామచంద్రమూర్తి మురిసిపోతే, శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మిమ తద్దదామి తవైవాహం భుంచ రాజ్యమకంటకం. అన్నయ్య, మా అమ్మ అడిగిందని రాజ్యం ఇచ్చావు, నాకెందుకన్నయ్య, నాకు ఆ రాజ్యం నేను నీ సొత్తన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యం నువ్వేలన్నయ్య అంటాడు. లోకంలో రాజ్యం నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకున్న ఏకైక సంఘటన శ్రీరామాయణమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు, ఓ మహర్షి, మహాత్ములైన భీష్మద్రోణులు, ధృతరాష్ట్రుడు, విరాట ద్రుపదులు, శంకుడు, ఉత్తరుడు, దృష్టకేతువు, జయశ్చేనుడు, సత్యజిత్తు, దుర్యోధనుడి కొడుకులు, శకుని, కర్ణుడి పుత్రులు, సైంధవుడు, ఘటోద్గజుడు మొదలైన వారందరినీ గురించి నువ్వు చెప్పలేదు. వీరులైన కొంతమంది రాజుల గురించే నువ్వు చెప్పావు. వీరందరూ స్వర్గలోకంలో ఎంతకాలం ఉన్నారో చెప్పు, లేదా వీరు స్వర్గంలోకంలోనే శాశ్వతంగా ఉంటే చెప్పు, ఎక్కడున్నారు?
పుణ్యకర్మలు చేసిన తరువాత ఏ రాజులు ఎలాంటి గతిని పొందారో చెప్పు. నేను ఈ విషయాన్ని వినాలని అనుకుంటున్నాను. నువ్వు ఉజ్వలమైన తపస్సు కలవాడు, నువ్వు అన్నిటినీ దర్శిస్తావు కనుక చెప్పు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాసమహర్షి అనుమతి తీసుకుని ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్మఫలం అనుభవించిన తర్వాత అందరూ పూర్వసిద్ధిని పొందలేరు. నువ్వు చక్కని ప్రశ్న వేశావు. దీనికి చెప్పే సమాధానం దేవరహస్యం. దీనిని నాకు వ్యాసమహర్షి చెప్పాడు. వ్యాసమహర్షికి సకల కర్మల ఫలితాలు తెలుసు. ఆయన పరాశర మహర్షి పుత్రుడు, ప్రాచీన ఋషి, గొప్ప నియమనిష్టలు గలవాడు, లోతైన బుద్ధి గలవాడు, సర్వజ్ఞుడు. ఆ రాజులందరూ కర్మఫలం అనుభవించిన తర్వాత తమ మూల శరీరాలనే పొందారు అని వ్యాసమహర్షి నాకు చెప్పాడు. భీష్ముడు వసువుల్లో చేరారు. వారి 8 మంది వసువులు. ద్రోణుడు బృహస్పతిలోకి ప్రవేశించాడు. కృతవర్మ మరుద్గణాలలో ప్రవేశించాడు. ప్రద్యుమ్నుడు సనత్ కుమారుడిలోకి ప్రవేశించాడు. గాంధారి ధృతరాష్ట్రులు కుబేర లోకాలను పొందారు. పూర్వలోకాలలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికి చేరారు. పాండురాజు తన భార్యలతో కలిసి ఇంద్రభవనానికి వెళ్ళాడు. విరాట ద్రుపదులు, దృష్టకేతువు, నిషంఠుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, కంపుడు, విదూరథుడు, భూరిశ్రవుడు, శలుడు, భూరిరాజు, కంసుడు, ఉగ్రసేనుడు, ఉత్తరుడు, అతని సోదరుడైనటువంటి శంకుడు మొదలైన ఈ రాజులందరూ విశ్వే దేవతల్లో లీనమయ్యారు. వాళ్ళంతా విశ్వే దేవతలు. చంద్రుని కొడుకు పేరు వర్చుడు. అతడు మహా తేజస్వి, ప్రతాపవంతుడు. అతడే అర్జునుడికి అభిమన్యుడిగా జన్మించాడు. అతడు క్షాత్రధర్మాన్ని పాటించి మరే పురుషుడు ఎక్కడా చెయ్యని రీతిలో యుద్ధభూమిలో యుద్ధం చేశాడు. కర్మఫలం ముగిసిన తర్వాత అతడు చంద్రుడిలోకి ప్రవేశించాడు. కర్ణుడు మరణించిన సూర్యుడిలోకి ప్రవేశించాడు. మరణించి ఆయన శకుని ద్వాపరుడిలోకి ప్రవేశించాడు. దృష్టద్యుమ్నుడు అగ్నిలో కలిసిపోయాడు. ఎందుకంటే అగ్ని నుంచి వచ్చాడు. ధృతరాష్ట్రుడి పుత్రులందరూ రాక్షసాంశ కలవారు. వాళ్ళంతా రాక్షసాంశం చెప్పుకున్నాం కదా మనం, కింది లోకం నుంచి వచ్చారని చెప్పేసి. రాక్షసాంశం కలవారు వాళ్ళందరూ 100 మంది కూడా వారు ఆయుధాల దెబ్బలతో పవిత్రులై వాడు స్వర్గానికి వెళ్ళారు. ఆయుధాల దెబ్బలతో విదురుడు, ధర్మరాజు ధర్ముడిలో ప్రవేశించారు. బ్రహ్మదేవుడి ఆదేశంతో యోగశక్తితో అనంతుడు భూమిని ధరిస్తున్నాడు కదా, ఆయనే బలరాముడు. ఆ బలరాముడు మళ్ళీ తన రసాతలంలోకి వెళ్ళిపోయాడు సముద్రం నుంచి. సనాతనుడు దేవదేవుడు అయినటువంటి నారాయణుడి అంశయే శ్రీకృష్ణుడు. ఆయన కర్మఫలానుభవం అయిన తరువాత నారాయణుడిలో కలిసిపోయాడు. నారాయణ నారాయణ నారాయణ. ఓ జనమేజయ, శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మంది కాంతులు భూలోకంలో తగిన సమయంలో సరస్వతీ నదిలో మునిగిపోయారు. అక్కడ అందరూ అక్కడే పరిమునిగిపోయారు. అక్కడ శరీరాలను విడిచి స్వర్గానికి చేరి అప్సరసలయ్యారు. వాళ్ళందరూ కూడా, వాళ్ళంతా గోసాయలు, అప్సరసలయ్యారు. అప్సరసలే శ్రీకృష్ణుడిని సేవించారు. వాళ్ళంతా వాళ్లే. ఆ మహాసంగ్రామములో మరణించిన వీరమహారథులైన ఘటోద్గజుడు మొదలైన వారు దేవతల లోకాలను, యక్షలోకాలు కూడా వెళ్ళారు. ఓ మహారాజా, దుర్యోధనుడికి సహాయం చేసిన రాక్షసులు క్రమంగా ఉత్తమ లోకాలను పొందారు. వారందరూ తాము చేసుకున్న కర్మఫలంగా మహేంద్ర లోకంలోకి, కుబేరుడి లోకంలోకి, వరుణుని లోకంలోకి కూడా వెళ్ళారు. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. కురుక్షేత్రంలో మరణించిన ఎలాంటి దుష్టుడికైనా స్వర్గం లభిస్తుంది. అలాగే భగవంతుడైన శ్రీకృష్ణుడిని దర్శనం చేస్తూ మరణించిన వారికి కూడా స్వర్గం లభిస్తుంది. అందుకే పాపాత్ములైన కౌరవులకు వాళ్ళందరికీ స్వర్గం లభించింది. అయితే కౌరవులు జీవితాంతం అధర్మ కార్యాలు చేశారు కదా, మరి వాటి సంగతి ఏమిటి? వాళ్ళు ఎవరు అనుభవిస్తారు దాన్నంతా? వాటి ఫలాన్ని వారు ఎప్పుడు అనుభవిస్తారు అనే సందేహం మనకు కలగచ్చు కదా. ఒక ప్రశ్న అందరికీ ఉంది. ఎందుకంటే పాండవులు మొదటి నుంచి చివరి దాకా ధర్మంగానే నడుచుకున్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు.
ఎన్నో బాధలను అనుభవించారు, స్వర్గానికి చేరారు. అప్పుడు వీరికి వారికి ఫలం ఒకటేనా అని కూడా సందేహం కలుగుతుంది మనకు. కౌరవులు యుద్ధంలో వీరమరణాన్ని పొంది పాండవుల కంటే 36 సంవత్సరాల ముందే స్వర్గానికి చేరారు కదా. దీన్ని బట్టి ధర్మంగా ఉన్నవారి కన్నా అధర్మాత్ములే ఎక్కువ కాలం సుఖాన్ని పొందారు కదా అనే సందేహం కూడా కలుగుతుంది మనకు. దీనికి సమాధానం ఏమిటంటే, పుణ్యకర్మకు ఫలముంది, పాపకర్మకు ఫలముంది. దాని ప్రకారంగా అందరూ కూడా ఫలాలు అనుభవించి తీరవలసిందే కదా. పాండవులు పుణ్యకర్మను చేసుకొని తమ తమ దేవతాంశాలతో కలిసిపోయారు. పాపకర్మ చేసిన కౌరవులు కొద్ది కాలమే స్వర్గంలో సుఖాలను అనుభవించి కొద్ది కాలంలోనే నరకంలో పడ్డారు. వారు అప్పుడు ఇక్కడ ధర్మరాజు ఉండేటప్పట్లో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు స్వర్గంలో. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, అయిపోయింది. వారు ధర్మాత్ములైన పాండవుల్లాగా శాశ్వత సుఖాన్ని పొందలేదు వాళ్ళు. దుర్యోధనుడు స్వర్గంలో కొద్ది కాలమే ఉండి నరకంలో పడ్డాడు, ఎన్నో బాధలు పడుతూ చివరికి. అందుకే అక్కడ కొద్ది కాలంలో ఉన్నాడు అక్కడ. అందుకని ధర్మరాజుకు వెళుతూనే కనపడ్డాడు దుర్యోధనుడు. ఏంటి ఇట్లా ఉన్నాడు ఇక్కడ అని. స్వర్గంలో అందరూ మనవాళ్ళేది అని. ఇప్పుడు మీ కథ అంతా అర్థమేంటుంది. కలిపురుషుడితో కలిసిపోయాడు దుశ్శాసనుడు మొదలైన వారు. ఎందుకంటే కలి కదా వాడు. కలిపురుషుల్లో కలిశాడు దుర్యోధనుడు. మొదలైన వారు రాక్షసుల్లో కలిసిపోయారు మిగతా వాళ్ళంతా. అలాంటి వారికి మళ్ళీ కష్టాలు తప్పవు, మళ్ళీ ఉంటుంది వాళ్ళకి. అంటే దీనిని బట్టి పుణ్యాత్ములైన వారికి లభించే సుఖం శాశ్వతమైనది. దానిని పాండవులు ధర్మంగా నడుచుకోవటంతో పొందారు వాళ్ళందరూ కూడా. పాపాత్ములైన కౌరవులు అధర్మంగా నడుచుకోవటంతో కొద్ది సుఖాన్ని కొంతకాలమే పొంది నరకం పాలయ్యారు వాళ్ళంతా కూడా. మళ్ళీ అక్కడి నుంచి రావాలి మళ్ళీ ఇక్కడికి. కనుక పాండవుల్లాగా కష్టపడి ఆచరించిన ధర్మమే గొప్పది. అలాంటి ధర్మాన్నే కోరుకోవాలి మనమంతా. అలాంటి ధర్మాన్నే ఆచరించాలి. పాండవులను ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని సాగించిన వారికి శ్రీకృష్ణ అనుగ్రహంతో శాశ్వత సుఖం లభిస్తుంది అని మనం గ్రహించాలి. ఓ రాజా, ఇలా నీకు కౌరవ పాండవ వీరుల యొక్క చరిత్రను పూర్తిగా చెప్పాను అన్నాడు. ఇలా జనమేజయుడు విప్రులు యాగ విరామ సమయంలో మహాభారతాన్ని పూర్తిగా విని ఎంతో ఆశ్చర్యపోయాడు. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్నాడు కదా, పాండవుల ముది మనవుడు. ఆ తర్వాత యాజకులు యాగాన్ని పూర్తి చేశారు. ఆ యాగంలో ఆస్తిక మహర్షి పాములను విడిపించి ఎంతో ఆనందించాడు. సర్పయాగాన్ని ఆపాడు. అందుకని సర్పాలు తిరిగే వెళుతున్నట్టు ఎక్కడైనా మనం వెళుతుంటే ఆ సమయంలో ఈ మహానుభావుని అనుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఆస్తిక 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 కానీ అనుకుంటుంటే పాముల బాధ మనకు ఉండదు అని చెప్పారు. తర్వాత జనమేజయుడు విప్రులందరికీ భూరి దక్షిణలు ఇచ్చి సంతోషపెట్టాడు. అందరూ రాజుగారి మొదటి ప్రారంభమైంది, ఇప్పుడు చివరికి వచ్చాం. అందరూ రాజుగారి పూజలను అందుకొని తమ తమ ఇళ్లకు వెళుతున్నారు. జనమేజయ మహారాజు కూడా విప్రులను పంపించి యాగం చేసిన తక్షశిల నుండి మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు. ఆ సర్పయాగంలో వ్యాస మహర్షి అనుమతితో వైశంపాయనుడు చెప్పిన మహాభారతాన్ని నేను సూతుడు నా తండ్రి ద్వారా నేను విన్నాను. దానినే నీకు చెప్పాను. ఓ శౌనక మహర్షి, ఇది పుణ్యప్రదమైన ఇతిహాసం. ఇది పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది. సత్యవాది అయిన వ్యాస మహర్షి దీనిని రచించాడు. వ్యాస భగవానుడు సర్వజ్ఞుడు, కర్మకాండ విధి తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు, సజ్జనుడు, ఇంద్రియాతీత జ్ఞానం గలవాడు, పవిత్రుడు, తపస్సు చేత హృదయాన్ని పవిత్రం చేసుకున్నాడు, ఐశ్వర్యం కలవాడు, సంఖ్యా యోగవేత్త, అనేక శాస్త్రాలను దర్శించాడు. ఆయన ఆ దివ్యనేత్రంతో చూసి పాండవుల ఇతర క్షత్రియులనే వారి కీర్తిని లోకంలో విస్తరింపజేయాలని ఈ ఇతిహాసాన్ని రచించాడు. ప్రతి పర్వకాలంలోనూ దీనిని వినిపించిన వాడు పాప విముక్తుడవుతాడు. స్వర్గాన్ని గెలుచుకొని
బ్రహ్మ భావనాన్ని పొందుతాడు. ప్రతి నిత్యము ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఈ మహాభారతాన్ని విన్నవాడు ఒక పర్వం అంటే 3 పర్వాల వరకు అంటే 3 ఏళ్ల వరకు విన్నవాడికి జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్పారు. వ్యాస నిర్మితమైన ఈ వేదాన్ని ఏకాగ్రతతో పూర్తిగా విన్నవాడి బ్రహ్మహత్య మొదలైన కోట్ల కొద్ది పాపాలన్నీ నశిస్తాయి. శ్రాద్ధ సమయంలో దీనిలో ఏదో ఒక పర్వం కొంత భాగాన్ని కొంత 4 లైన్లైనా వినిన విప్రులకు వినిపించాలి. అలా వినిపించిన వాడి పితృదేవతలకు అన్నపానాలు అక్షయంగా లభిస్తాయి. అనహా యదేన కురుతే అనహా యదేన కురుతే ఇంద్రియైర్ మనసాపివ ఇంద్రియైర్ మనసాపివ మహాభారత మాఖ్యాయ పశ్చాత్ సంధ్యాం ప్రముచ్యతే మహాభారత మాఖ్యాయ పశ్చాత్ సంధ్యాం ప్రముచ్యతే. మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ పగలు చేసిన పాప మహాభారతాన్ని చదివితే ఒక పర్వం చదివినా చాలు, సాయం సంధ్యా సమయానికే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. విప్రుడు స్త్రీల మధ్య రాత్రివేళ చేసిన పాపం మహాభారతం చదివితే ఒక పర్వం చదివితే చాలు, పూర్వ సంధ్యా సమయం అవుతుండగానే విడిచిపెట్టేస్తుంది. ఇది భారత వంశీయుల ఉత్తమ జన్మకు సంబంధించింది కనుక భారతం అని పిలువబడింది. మహత్వం భారవత్వం కారణంగా మహాభారతం అయింది. ఈ మహాభారత వ్యుత్పత్తి తెలిసినవాడు సర్వ పాపాల నుండి ముక్తుడవుతాడు. వేద మహాసముద్రమైనటువంటి 18 పురాణాలను వ్రాసినవాడు మహాత్ముడైనటువంటి వ్యాస మహర్షి చేస్తున్న ఈ సింహనాదాన్ని వినండి. 18 పురాణాలను, సర్వధర్మ శాస్త్రాలను, వేదాలను, వేదాంగాలను ఒకవైపు త్రాసు యొక్క తక్కడిలో ఉంచండి, మరోవైపు తక్కడిలో భారతం ఒక్కటే ఉంచండి. అప్పుడు వాటికి సమంగా ఒక్క భారతమే సరిగ్గా తూగుతుందని ఘోషించాడు. అంటే అన్ని దానికన్నా గొప్పది అని అర్థం, అంతేగానే తక్కడి పెట్టి తూగద్దండి. అదే పనిగా వ్యాస మహర్షి సమర్థుడు ఈ భారతమంతా కేవలం 3 సంవత్సరాల్లోనే వ్రాశాడు. భక్తితో జయ అనే పేరు గల ఈ మహాభారతాన్ని వింటే శ్రీ, కీర్తి, విద్య కలిసి ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటాయి. ధర్మే చ అర్థే చ కామే చ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న కుత్రచిత్ యన్నేహాస్తి న కుత్రచిత్. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి చెప్పిన విషయం భారతంలో ఉన్నదే ఇతరత్రా ఇంకెక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ లేనిది ఏ విషయమైనా సరే ఎక్కడా ఉండదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మోక్షాన్ని కోరుతున్న విప్రుడు, రాజు, గర్భిణి అయిన శ్రీ, జయమనే పేరు గల ఈ ఇతిహాసాన్ని వినాలి. స్వర్గం కోరుకునే వాడికి దీన్ని వింటే స్వర్గం లభిస్తుంది. విజయం కోరుకునే వాడికి దీన్ని వింటే విజయం లభిస్తుంది. గర్భవతికి మంచి సుపుత్రుడు, మంచి సుపుత్రి పుడతాడు. కన్య మహాభాగ్యవతి అవుతుంది. కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాస మహర్షి నిత్యసిద్ధి మోక్ష స్వరూపుడు, సమర్థుడు. వీళ్ళు వాళ్ళ ప్రకారంగా ఇక వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు వింటే వృద్ధాప్యంలో అన్ని చేసుకున్న పాపాలన్నీ తొలగి ఉత్తమ జన్మాన్ని పొందుతారు వాళ్ళు. గర్భిణీ స్త్రీలకు చెప్పారు, గృహిణీ స్త్రీలకు చెప్పారు, కన్యలకు చెప్పారు. కన్యలు వింటే మహా సౌభాగ్యవతలు అవుతారు వాళ్ళు. అంటే మంచి అడుగు పెడతారు, మంచి ధర్మానికి వెళతారు. ఆయన ధర్మకాంక్షతోనే ఈ మహాభారత కావ్యాన్ని రచించాడు. అందరికీ ధర్మం కావాలా? ముందు
60 లక్షల శ్లోకాలతో మహాభారతాన్ని రచించాడు. అందులో 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో బాగా వ్యాప్తి చెందాయి. 30 లక్షలు. ఇక 15 లక్షల శ్లోకాలు పితృలోకంలో వ్యాప్తి చెందాయి. 14 లక్షల శ్లోకాలు యక్షలోకంలో వ్యాప్తి చెందాయి. ఏకం శత సహస్రంతు మానుషేషు ప్రభాషితం. ఇక మానవ లోకంలో 1,00,000 శ్లోకాలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిని దేవతలకు నారదుడు బోధించాడు. పితృదేవతలకు అసిత దేవులుడు బోధించాడు. రాక్షసులకు యక్షులకు శుకుడు బోధించాడు. మానవులకు వైశంపాయన మహర్షి బోధించాడు. నారాయణ నారాయణ. ఓ శౌనక, ఈ మహాభారతం మహా అర్థంతో కూడి ఉంది. వేదంతో సమానమైనది, పుణ్యప్రధానమైనది. ఇది వ్యాస మహర్షి చెప్పిన ఇతిహాసం. దీనిని విప్రులతో కలిసి విన్న మానవుడు అన్ని కోరికలను, కీర్తిని ఇహలోకంలో పొందుతాడు. మరణానంతరం ఉత్తమ సిద్ధిని పొందుతాడు. ఇందులో సందేహమే లేదు. ఇది సత్యము, ఇది సత్యవాక్యం, శివశాసనం. ఇది శ్రద్ధతో, పరమభక్తితో మహాభారతంలోని 4వ భాగాన్ని విన్నా, వినిపించినా కూడా భారతాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన పుణ్యం లభిస్తుంది. దాంట్లో 4వ వంతు విన్నా చాలు. ఏదైనా సరేనే వ్యాస మహర్షి లోకానికి ఇలా ఉపదేశించాడు. ఇక చెప్పబోయే 4 శ్లోకాలను భారత సావిత్రి అంటారు. భారత సావిత్రి. దీనిని అందరూ పఠిస్తే చాలు, భారతాన్ని చదివిన ఫలం వస్తుంది. 1వ శ్లోకం. మాతాపితృసహస్రాణి పుత్రధార శతాని చ సంసారేష్వను భూతాని యాంతి యాస్యంతి చాపరే. ఈ లోకంలో 1000 కొద్ది తల్లిదండ్రులు ఉన్నారు. 100ల కొద్దిగా భార్యపుత్రులు ఉన్నారు. వారు మహాభారతాన్ని విని దాని సారాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. ఎంతోమంది, లక్షల మంది మహాభారతాన్ని ఇతర దేశస్థులు కంఠపాఠం చేసి వింటున్నారు, చదువుతున్నారు. మంచి మంచి శ్లోకాలు కంఠపాఠం చేస్తున్నారు. 1000 కొద్ది, లక్షల కొద్ది. చెప్పుకొని వాడే దురాదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. దీని సారాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది వస్తున్నారు, పుడుతున్నారు. ఇంకా కొంతమంది వస్తారు కూడా, పుడతారు కూడా. ఇక 2వ శ్లోకం. హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే మూఢం ఆవిశంతి న పండితం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.